సరే, నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ తెస్తాలే. నీకెందుకులే మామయ్య అంత శ్రమ, నేను తీసుకుంటానులే. ఇందులో శ్రమేముంది? ప్రియ గురించి అన్ని వివరంగా మాట్లాడి తీసుకొస్తాలే. ఆటే నచ్చడం లేదంటే చీర మార్చుకుని వస్తా అన్నట్టుంది. ఏంటే నువ్వనేది? మేమంటేనే బుస్సుమనే నువ్వు, కసుమనే దుర్గమ్మ. ఇంత ఆరాటి పడ్డం శ్రద్ధ చూపించడం గురించి. ఏయ్, ఏంటే వాగుతున్నావు? వాస్తవమే మాట్లాడాను. ఇబ్బందులున్నప్పుడు కూడా అలాగే ఉంటారా? మేమేమి సహాయ సహకారాలు అడగలేదుగా. అడిగితేనే రావాలా చేయాలా? మాకు మీ మీద ప్రేమ అపేక్ష లేవనని ఉద్దేశం? ఎవరో వస్తున్నారని చెప్పి కలుసున్నట్టు నటించమని ఇంటికొచ్చి అడిగినప్పుడే మీ ప్రేమల్లో నిజాయితీ ఎంతో నాకు అర్థమైంది. మా అమ్మ ఇంట్లో లేదని చెప్పినా వచ్చేదాకా ఆగమన్నా కాదు కూడదు, నేను మాటిచ్చాను సంబంధం కుదిరిచ్చాను అని బలవంతంగా నిశ్చితార్థం జరిపించాలని చూసినప్పుడే మీ ప్రేమ ఏంటో తెలిసింది మామయ్య. అయినా ఇక్కడ అమెరికా వాళ్ళు లేరు, అలాంటప్పుడు ఈ నటనెందుకు? నటనంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు గర్దించినంత మాత్రాన నేను నమ్మని గాని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది. ఏంటి ఆ మాటలు? కడుపులో లేని కౌగిలింతలు ఎందుకు అంటున్నాను. ఎవరికోసమో లేని ప్రేమలు తెచ్చిపెట్టుకుని ఇబ్బంది పడ్డం ఎందుకు అంటున్నాను. తులసిని కాబట్టే ఇలా మాట్లాడగలుగుతున్నాను, ప్రియని కాదు మీ అబద్ధపు మాటల్ని నమ్మడానికి. తప్పుడు మాటలు మాట్లాడుకో. ఆ ఒక్కటే మేనమామ నుంచి నాకు రాని లక్షణం. అంటే నేను తప్పుడు? అనుమానమేం లేదు, నువ్వు అనుకునేదే నిజం. నీ సాయంలో చూపించే ప్రేమలో నిజం లేదు. దయచేసి నటించొద్దు, వెళ్ళండి. సత్యం. హలో, ఎక్కడా? పోరంకిలోనా? ఇప్పుడే వస్తున్నా. పోరంక అంటే ఎంత లేదన్నా 4-5 గంటలు. ఈలోపు అంతా సెట్ చేసేయాలి. నిజం పెద్దమ్మా, తులసి నేను ప్రేమించింది నిజం. ఆ జాతకాలు కలవలేదన్న విషయంలో క్లారిటీ రాక కాస్త వెనక ముందు ఉండాల్సి వస్తుంది. వినయ్, తులసికి నీతో పెళ్ళయ్యాక ఆ దోషం అబద్ధం అని తెలిస్తే జీవితకాలం బాధపడుతూ బతకాల్సి వస్తుంది. తనకు తెలిసిన అర్థమైందిరా. ఎవరిని ఏ విధంగానూ బాధ పెట్టి నేను ఈ పెళ్లి చేసుకోలేను. వచ్చి రాగానే తులసిని చూసి ఇంప్రెస్ అయ్యాను. తర్వాత వరసైన వాడివి నువ్వున్నావని కొంచెం తటపటాయించాను. తర్వాత పిన్ని ఈ జాతకాల విషయం చెప్పాక లైన్ క్లియర్ అయిందని ప్రొసీడ్ అయ్యాను. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పాక నేనెలా ముందడుగు వేస్తాన్రా? ఆ జాతకాల విషయం అబద్ధం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య. సారీ పెద్దమ్మా, ఇలా చెప్పి నేను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించు. నేనేం ఫీల్ అవ్వడం లేదురా. పెళ్లికి ముందే నిజం చెప్పి మంచి పని చేశావు. అదే కనుక ఈ మాట పెళ్ళైన తర్వాత తెలిస్తే మేము నీకు అన్యాయం చేశామని బాధపడాల్సి వచ్చేది. వినయ్కి తులసితో నిశ్చితార్థం అనుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? అనుకున్నవన్నీ జరుగుతాయి ఆదిత్య. అనుకూలమైన అమ్మాయి, మంచి పిల్ల, అయిన వాళ్ల పిల్లని సంతోషపడ్డాం. కానీ ఇలా అని తెలిసాక ఎలా ముందుకెళ్తాం? మాకు రాసి పెట్టలేదని అనుకుంటాం, అంతే. అయినా ఆ దేవుడు రాసి పెట్టందే ఎవరి ప్రయత్నం మాత్రం ఎలా ఫలిస్తుంది చెప్పు? ఆ భగవంతుడు మీకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఆదిత్య. జనరల్గా నాన్న జాతకాలు అవి నమ్మే మనిషి కాదు, కానీ ఇక్కడ అత్తయ్య ప్రాణాలకు ప్రమాదం అనే విషయానికి నాన్న భయపడ్డాడు. పెద్దమ్మా, అత్తయ్య అంటే నాన్నకు ప్రాణం. ఆ విషయం తెలుసుగా. చిన్నప్పటి నుంచి వాడికి ప్రియ అంటే ప్రేమ. దాని కంట్లో నలుసు పడితే వీడు విలువిల్లాడిపోతాడు. అదేమో అబద్ధం అంటుంది, అమ్మేమో నిజం అంటుంది. మధ్యలో నాన్న సఫర్ అవుతున్నాడు. కానీ అమ్మ ప్రేమకి, అత్తయ్య మీద ప్రెషర్కి కాదనలేకపోతున్నాడు పెద్దమ్మా. దోషం అన్నాక ఎవరు ధైర్యం చేయర్రా. అందుకే నేను వెనకడిగేస్తున్నాను. నేనిలా మీతో ఈ విషయాలన్నీ చెప్పారని ఇంట్లో వాళ్ళతో మీరెవరూ అనొద్దు.
ఆ మాత్రం తెలీదా ఆదిత్య? నీ ప్రాబ్లం మేము అర్థం చేసుకోగలం. చాలా థ్యాంక్స్ వినయ్. ఆదిత్య, నువ్వేం భయపడకో. మేము ఈ రోజే అమెరికా వెళ్తున్నాం. అదేంటి పెద్దమ్మా, నేను ఈ విషయం చెప్పానా? చచ్చా, అదేం లేదురా. డాక్టర్ని కలిసాం కదా, వారు బెటర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళడం చాలా అవసరం అన్నారు. అందుకే బయలుదేరుతున్నాం. అక్కడే తెలుగు అమ్మాయిని చూసి వీడి పెళ్లి చేసేస్తాన్రా. నా పరిస్థితి తెలిసిందేగా, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. నేను పోయేలోపు వీడి నెత్తిన 4 అక్షింతలు వేయగలిగితే చాలు. అయ్యో పెద్దమ్మా, అలా మాట్లాడకు. తెలిసిందే కదా, అనుకుంటే తప్పే ఉంది. లేదు లేదు పెద్దమ్మా, ఆ జాతకాల వ్యవహారం అబద్ధం అని తేలితే తులసికి నాకు పెళ్లి గ్యారంటీ. మా పెళ్లికి మీరు ఖచ్చితంగా రావాలి పెద్దమ్మా. మేం రావడం కుదురుతుందో లేదో చెప్పలేం, కానీ నువ్వు మాత్రం వీడి పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను పెద్దమ్మా. థ్యాంక్ యూ. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ వినయ్. తులసి వినయ్ల నిశ్చితార్థం అయితే ఆపేశా. ఇంకా జాతకాల అబద్ధం నిరూపించటం, జ్ఞానం నమ్మించడం ఒకటే బ్యాలెన్స్. చేద్దాంలే. అమ్మయ్యా, సాంబయ్య వచ్చాడు. ఎలాగోలా మావయ్యని వెనక్కి పంపించేశాను. ఇప్పుడు అర్జెంటుగా సాంబయ్యతో మాట్లాడి మావయ్య ఇంటికి వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. ఏమండి, కాఫీ తీసుకోండి. అదేంటి ప్రియా, నువ్వు అప్పుడే వచ్చేసావు? రేపు కదా వస్తానన్నావు. అదే మాటే, ఎవరైనా అమ్మ వచ్చేసావా అని అంటారు. నువ్వేంటే అప్పుడే వచ్చేసావంటున్నావు? పరిస్థితులు అలాంటివి ప్రియా. ఫోన్ చేసి అసలు మేము రమ్మన్న దాకా రావద్దు అని చెప్దామనుకున్నాను. అనుకుంటావు, ఎందుకు అనుకోవు? అయినా నాకు యాక్సిడెంట్ అని ఎలా చెప్పగలిగావే? నీ మీద ప్రేమ లేక, నువ్వు నా కన్న తల్లివి కాదు గనుక. ఏమన్నా? మరేంటి ప్రియా, సాంబయ్య నీతో అంతా చెప్పాడు కదా. ఏం సాంబయ్య, చెప్పలేదా? అన్నీ చెప్పానమ్మా. మరి అలా అడుగుతుందేంటి సాంబయ్య? చూడు ప్రియా, నా మెడ మీద కత్తి వేలాడదీస్తుంటే తెగకుండా కాపాడుకోవడానికి అలా చెప్పాను. ధర్మరాజ్ అంతటి వాడే అశ్వత్థామాతః కుంజరహ అని చిన్నగా పెద్ద అబద్ధం ఆడాడు. ప్రాణం మీదకొచ్చినప్పుడు అబద్ధం ఆడితే తప్పులేదన్నాడు. అబద్ధాలలో అది ఇది చిన్న పెద్ద ఏమీ ఉండదు. ఏదైనా అబద్ధం అబద్ధమే. సాంబయ్య విషయం వివరంగా చెప్పాడు కదా. చెప్పారులేవే, అయినా ఆ స్వామీజీ సంగతి తర్వాత ప్రియా. ముందు నువ్వు అర్జెంటుగా దుప్పటి కప్పుకొని నిండా ముసుగేసుకుని పడుకో. అసలే యాక్సిడెంట్, మొహం నిండా దెబ్బలు తగిలాయి అన్నాము. మామయ్య వాళ్ళు చూస్తే ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చినట్టున్న నీ మొహం చూసి నా మొహం పగలగొడతాడు. పద ప్రియా, ముందు పడుకుందు గాని. రా. మావయ్య ఇంటికి ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడంటే, కానీ అమ్మ హాస్పిటల్లో లేదే. ఇందాకే డిశ్చార్జ్ చేశారు, ఇంటికి తీసుకువెళ్ళాం. అదే విషయం, అందుకొస్తాడు. నువ్వు దుప్పటి కప్పుకో తల్లి. మామూలుగా ఎవరికి కనపడకూడదు, వినపడకూడదు. అర్థమైందా? పద పద ప్రియా, రూమ్ లోకి రా. రా, పడుకో పడుకో పడుకో. అబ్బా, నిండా 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 కప్పుకో. ఎవరైనా వస్తే అప్పుడు కప్పుకుంటాను లేవే. సడన్ గా వస్తే ప్రమాదం. అలా కప్పుకుంటే నాకు ఊపిరాడదే.
కాస్త సందుంచి కప్పుకో. మొహం మాత్రం కనపడివ్వకు. పడుకో ప్రియా. ఇప్పుడు చెప్పు, స్వామీజీ ఏమన్నాడు? మరి ఆ స్వామీజీ విజయవాడ వరకు వచ్చారట. ఎప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేదో తెలియదట. అందుకే తిరిగి వచ్చేసాను. ఏంటి, విజయవాడ వచ్చాడా? మంచి వార్త చెప్పావు. సందులు గొంతులు మొత్తం తూర్పాల పడతా. ఎక్కడున్నా పట్టుకొని తీరుతా. నిజం కక్కిస్తా. దుర్గమ్మ కుట్ర, వాడి కక్కుర్తి మొత్తం బయట పెట్టిస్తా. వాడి టైం బాగోలేకే వాడు విజయవాడ వచ్చాడు. నాకు కలిసొచ్చే టైం వచ్చినట్టుంది. అవును తులసి, నాకు టైం కలిసి వచ్చింది, నీకు టైం కలిసి వచ్చింది. వినేవాళ్లకు మన విషయం మొత్తం చెప్పేశా. వాళ్ళు ఈరోజే అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పావురా? నువ్వు నాకెందుకు బే అన్న దగ్గర నుంచి మొత్తం చెప్పేశా. మన లవ్ ట్రాక్ మొత్తం చెప్పేశా. వాళ్ళ పాపం మన మీద సింపతి కూడా చూపించారు. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఎవరు తులసి? అత్తయ్య డిశ్చార్జ్ చేశారా? అరే నాతో చెప్పలేదు. తులసికి తెలియదు కదా, నేనే తీసుకొచ్చాను. అలాగా. ఎలా ఉంది అత్తయ్య ఇప్పుడు? పర్వాలేదు ఆదిత్య. అంత నిండుగా మూసిగేసుకున్నారెందుకు? తన ఇబ్బంది తనది. అన్నీ నీకెందుకురా? వెళ్ళు. వెళ్ళి అమెరికా వెళ్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిరా. ఇంత మంచి వార్త చెప్తే ఎగిరి గంతేసి సూపర్ ఆదిత్య అంటావు అనుకున్నా. అరే నువ్వేంటే వెళ్ళు వెళ్ళు అంటావు? నువ్విక్కడేం చేస్తున్నావురా? అది అత్తయ్యని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారంటే చూద్దామని వచ్చానమ్మా. చూసావుగా, ఇక బయలుదేరు. అమ్మ ప్రియా. అన్నయ్య, ఈవిడ అన్నయ్య ప్రేమ చల్లగుండా నా మొహం మండేలా చేసిందే. అదేంటి ప్రియా, హాస్పిటల్ మొహం అంతా అంత కట్లేసి కట్టారు? ఇప్పుడు చూస్తే ఫేస్ అంతా నార్మల్గా ఉంది. నార్మల్గా కాదండి, బ్యూటీ పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకుని వచ్చినట్టుంది. నిజం చెప్పవే తులసి, నిశ్చితార్థం ఆపడానికి ఇదంతా నువ్వాడి నాటకం కదా? యాక్సిడెంట్, దొంగ కట్లు, ఇదంతా నాటకమే కదూ? ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఇక్కడ నా మొహం చూసి చెప్పు. ఏంటి, యాక్సిడెంట్ నాటకమా? దొంగ కట్లా? ఎవరైనా కన్న తల్లికి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్తారా దుర్గమ్మ? అన్యాయంగా మాట్లాడడం కాకపోతే? ఆపవే, నీ ఏడుపు ఎంత నిజమో ఆ యాక్సిడెంట్ కూడా అంతే నిజం. నిజంగా దెబ్బలు తగులుంటే చిన్న చారికంత మచ్చ కూడా లేకుండా ఇంత ఫ్రెష్గా ఉంటుందా? పైన చర్మం మాత్రమే ఊడింది, లోపల బానే తగిలాయట. దవడులో అవి కదిలితే కట్లు బలంగా కట్టామన్నారు. చిన్న దెబ్బకైనా పెద్ద కట్టు, చిన్న పామకైనా పెద్ద కర్ర అన్నారు కదా. కనీసం ఇంత మచ్చ కూడా పడలేదేంటే? చర్మం మాత్రమే ఊడిందన్నానుగా. కాస్ట్లీ ఆయింట్మెంట్స్ అన్నారు. వాళ్ళేం కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేశారో ఏంటో. ఇంత మచ్చ అని నన్ను అడుగుతుంటే నేనేం చెప్పను దుర్గమ్మ? నీ అనుమానాలన్నీ తీర్చే సమాధానాలు నా దగ్గర లేవు. ఊరికే అబండాలు వేయకు. నేనేమీ అబద్ధాలు ఆడలేదు. నువ్వు ఎంతకైనా తెగించిందానివేనే.
ఎలాంటి అబద్ధాలైనా ఆడతావు. నిన్ను నమ్మటానికి వీల్లేదు. చూడు మామయ్య ఎలా అంటుందో. అమ్మ, తులసి ఎందుకు అబద్ధం ఆడుతుంది? నువ్వు మాట్లాడుకురా. పిల్లికి ఎలక సెక్షన్లో ఉంటుంది. దుర్గా వదిలేసే. గాయం లేదు, మచ్చ లేదని వాదనెందుకు? అది క్షేమంగా ఇంటికి వచ్చింది, అది చాలు. ఇప్పుడు ఎలా ఉందమ్మా ప్రియా? బాగానే ఉందన్నయ్య. ఎందుకు బాగోదు? అసలు ఏమన్నా జరిగితే కదా. దుర్గమ్మ అరవకే. అరిస్తే అబద్ధం నిజం అయిపోదు, నా అనుమానం అబద్ధం అయిపోదు. వదినా, అన్నయ్య వదిలేమంటున్నాడు కదా, వదిలే. గుడ్డి ప్రేమలు నిజానిజాలు చూడమంటారు. అనుమానాలతో నిజం చూడలేవు. స్కానింగ్ రిపోర్ట్స్ తెచ్చి చూపించాలా? యాక్సిడెంటే సృష్టించింది దానివి, రిపోర్ట్లు చూపించలేవా? ఆ మాటే అనొద్దంటున్నాను దుర్గమ్మ. సరే అనను, నువ్వు చెప్పిందే నిజం, సరేనా? ఆదిత్య, యాక్సిడెంటే నిజం రా. దెబ్బలు తగలటం కూడా నిజం. అయితే ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? మీరే ఆలోచించండి. కమిషనర్ గారు, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ తులసి వచ్చి మన ఇంట్లో 3 రోజులున్న ప్రభావం జాతక దోషం. మీకు చెల్లెలంటే ప్రాణం, వీడికేమో మేనత్ అంటే ఇష్టం. 3 రోజులు ఇంట్లో ఉంటేనే ఇలా తన ప్రాణం మీదకొచ్చిందే అంటే ఇక పెళ్లి చేసుకుని కోడలుగా తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే పరిస్థితి ఏమిటో ఓసారి ఊహించండి. అమ్మ దుర్గమ్మ, ఎక్కడిది ఎక్కడికి ముడిపెట్టావు? బాగానే ముడిపెట్టావు. అయినా ఆ భయం నువ్వు జాతకం ఉన్నప్పటి నుంచి ఉన్నదేగా, ఇప్పుడు మళ్ళీ ఇలా వాడుకున్నావా? అన్నింటికి విరుగుడు ఆ స్వామీజీతో చెప్పించడమే. ఏంటి దుర్గమ్మ, ఏమన్నావు? నేను మీ ఇంట్లో 3 రోజులున్నందుకే ఇవన్నీ జరిగాయంటావా? కనిపిస్తూనే ఉంది కదే, ఇంకా అంటావా అంటావేంటి? మరి ఇందాక ఇదంతా నాటకం, అబద్ధం అన్నావుగా? అది నిజమైతే జాతకం అబద్ధం కాదా? అంటే ఇది అబద్ధమని ఒప్పుకుంటున్నావు నువ్వు? ఒప్పుకోవడం కాదు, అడుగుతున్నాను. అవును, నేను చిన్నప్పటి నుంచి మీ ఇంట్లోనే పెరిగాను కదా, అప్పుడేం జరగలేదే? ఎందుకు జరగలేదు? తోడబుట్టిన వాళ్ళలా ఉండే మీ అమ్మ నేను విడిపోయాం. కారణం నీ పాదమహత్యం. తమరు పెరుగుతున్న కొద్దీ దోషం కూడా పెరుగుతూనే ఉంది. అప్పుడు మమ్మల్ని విడదీశావు, ఇప్పుడు తోడబుట్టిన వీళ్ళని విడదీశావు. తులసి, నువ్వు అంత కష్టపడి ఇంత నాటకం ఆడావు, తిరిగి అది నీ మెడకే చుట్టుకుందే. ఏమండి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది. విన్నావు కదా ఆదిత్య, ఇంకా ఎందుకు ఇక్కడ? పద రండి. అమ్మ ప్రియా, బాగా రెస్ట్ తీసుకో, టైంకి మందులేసుకో. అలాగే అన్నయ్య. ఇప్పుడేం చేస్తావు తులసి? అంతా బెడిసి కొట్టిందిగా. అంతా నువ్వు తల దుప్పట్లో నుంచి బయట పెట్టడం వల్లే జరిగింది. వాళ్ళ అన్నయ్య వచ్చి ప్రియా అని పిలవగానే అన్నీ మర్చిపోయి లేచేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు తులసి? ఆ దుర్గా టైం చూసి ఇంకా వాళ్ళలో భయం పెంచింది. అన్నింటికీ బ్రహ్మాస్త్రం ఆ జ్యోతిష్యుడితో నిజం చెప్పించడమే. ఎక్కడున్నా వెతికి ముందు ఆ స్వామీజీని పట్టుకోవాలి. వినయ్ వాళ్ళకు మా విషయం చెప్పి రిలాక్స్ అయ్యా. చెప్పినంతసేపు లేదా ఆనందం. అత్తయ్యకి అలా జరగడం
నిజంగా తులసి మా ఇంట్లో 3 రోజులు ఉండడం వల్లేనా? అదే నిజమైతే జాతకం అబద్ధం అని చెప్పిన తులసి మాటలు అబద్ధమా?